Jaigee's YouTube channel. Program Learn and Lead to. Mentoring for MA Sanskrit Final, conducted by Center for Distance Education, Usmania University, Hyderabad, Telangana, Bharat. మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ తెలుగు. ఈ రోజు మనం చూడబోతున్నది ధనంజయుని దశరూపకం అనే గ్రంథంలోని పాఠ్యాంశం. రూపకాల్లో ఒక విధానమైన పంచ అర్ధోపక్షేపకాల గురించి, నాయక భేదాలు, వారి లక్షణాల గురించి, రూపకాల్లో ప్రయోగించే చతుర్విధ వృత్తుల గురించి పరిచయం చేసుకుందాం. యథాధేను సహస్రేషు వత్సో విందతి మాతరం తథా పురాకృతం కర్మ కర్తారం అనుగచ్చతి. చాలా చిన్న శ్లోకం, అందరికి అర్థం కూడా తెలిసి ఉంటుంది, ఆయన చెప్తున్నాను. గోమాత వేల కొలది లేగదూడలో తన దూడని తెలుసుకుంటుంది. అట్లానే పూర్వజన్మలో చేసుకున్న కర్మ కర్తను అనుసరించి వస్తాయి. ఇవాళ మనం చూసేది అర్థోపక్షేపకాలు అనే అంశాన్ని చూస్తామండి. ఈ అర్థోపక్షేపకాలు అనేది ఈ రూపకాల్లో ఒక ప్రక్రియ. ఈ అర్థోపక్షేపకాలు అంటే ఏమిటి, ఇవి అసలు ఎందుకు వస్తాయి, దీన్ని ఏ విధంగా ప్రయోగం చేస్తారు, ఇవి ఏమిటి అనేది మనం ఇవాళ చూడబోయే అంశం. ఇందులో ఈ అర్థోపక్షేపకము అంటే ఏమిటంటే, ఒక రూపకం నడిచేటప్పుడు, రూపకము అంటే మీకు తెలుసు, రంగస్థలం మీద ప్రదర్శించే నాటకాలు. రంగస్థలం మీద ప్రదర్శించేటప్పుడు మనం సినిమాలో చూపించినట్లుగా అన్ని రకాల దృశ్యాలు చూపించడానికి వీలు కాదు. ఉదాహరణకు రంగస్థలం మీద యుద్ధం చూపించలేము, మాయమంత్రాలు చూపించలేము, అలాగే శృంగారం చూపించలేము. ఒక రంగస్థల రూపకాన్ని ప్రదర్శన చేసేటప్పుడు అందులో కొన్ని అంశాలు ఎలా ఉంటాయంటే, అవి చూపించటానికి ఫిట్ అంశాలు అయ్యి ఉండవు, చూపించతగ్గవిగా ఉండవు. మనం ఇవి చెప్పక తప్పదు. ఇది చెప్పకపోతే నడుస్తూ ఉన్న రూపకంలో, కథలో ఒక ప్రతిష్టంభం వచ్చేస్తుంది. ప్రేక్షకుడికి అక్కడ ఏమి జరిగిందో తెలియదు. మనం అది చూపించడం మానేసి తర్వాత కథకి వెళ్ళిపోతే మధ్యలో ఏం జరిగిందో తెలియక బ్రిడ్జ్ అనేది దొరకదు. ఆ గ్యాప్ ఫిల్లింగ్ రాక కథాంశం పూర్తిగా అర్థం కాకుండా పోతుంది. అందుకని అవి తెలియజేయాల్సిన అవసరం ఉంటుంది. అవి ఏ విధంగానైనా కానీ తెలియజేయాలి, ప్రదర్శించడానికి వీలు కాదు. అలాగ తెలియజేసేదాన్ని సూచ్యం అని అంటాం, ఇండికేటివ్స్ అని అంటాం. వీటినే అదే ఇంటర్మీడియట్ సీన్స్ అంటారు. అంటే మధ్యలో చూపించేటటువంటివి. మధ్యలో అంటే ఒక అంకానికి కానీ, అంకం మధ్యలో కానీ, అంకం చివరిలో కానీ, ఈ రకరకాలుగా వీటిని అవసరమైన చోటల్లో మధ్యలో చూపించేటటువంటి ఒక ఉప అంశాలు, అర్థ ఉపక్షేపకాలు. అర్థము అంటే ప్రయోజనం అని మనం చెప్పుకున్నాం. ఉపక్షేపకము అని అంటే ఒక ఉప దృశ్యము అనమాట. మనకి మెయిన్ గా నడుస్తూ ఉన్న రూపకంలో ఉండే దృశ్యాలు, అంకాలు నడుస్తూ ఉంటే ఇది ఇది ఆ మెయిన్ కంటెంట్ లో కలవకుండా విడిగా ఒక చిన్న ఉప ప్రదర్శన కింద ఉంటుంది. దీని అవసరం ఏమిటి అంటే, కథా వస్తువు అనుచితమైనది కానీ, ప్రదర్శించడానికి వీలు కానిది కానీ, లేదు ప్రదర్శించడానికి అంత బాగుండదు, అంత ఇంట్రెస్టింగ్ గా ఉండేది కాదు కానీ, ఇటువంటివి ఏమైనా ఉంటే వీటిని పరోక్షంగా చూపిస్తాం, పరోక్షంగా వాటిని తెలియజేస్తాం, ప్రేక్షకుడిని కన్వే చేస్తాం అక్కడ ఉన్నటువంటి కథాంశాన్ని. దీనిని సూచ్యం, ఇండికేటివ్ అని అంటారు. ఈ ఇండికేషన్ చేయడానికి 5 పద్ధతులు చెప్పారు. ఇవి పంచ అర్థోపక్షేపకాలు అని అంటారు. అంటే 5 ఉపవిధానాలు, రూపకంలో ఉపవిధానాలు ఇటువంటి కథాంశాలను సూచించేటందుకు. ఇవి ఏమని చెప్పారు? అర్థోపక్షేపకై సూచ్యం పంచభి ప్రతిపాదయేత్. 5 విధాలుగా ప్రతిపాదన చేస్తారు. అవి ఏమిటంటే, విష్కంభ చూలిక అంకాస్యాంకావతార ప్రవేశకై. విష్కంభము, చూలిక, అంకాస్యము, అంకావతారము, ప్రవేశకము, ఈ 5 విధానాల ద్వారా ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి ప్రదర్శన యోగ్యం కాని కథాంశాన్ని తెలియజేస్తారు, సూచిస్తారు. ఈ 5 పేర్లు ఉన్నాయి. ఇందులో ఏది ఏమిటో మనం చూద్దాం. ఇవి కాకుండా ఇంకా చిన్నవి కూడా ఉన్నాయండి. అవన్నీ కూడా ఇందులో చెప్తారు. మనం అది అంత డీటెయిల్డ్ గా మనం చదవక్కర్లేదు. అవి ఉదాహరణ ఎలాగంటే, ఒక పాత్ర ఉంటుంది. ఒక పాత్ర మనకు ఒక్కొక్కసారి ఒక పాత్ర తనలో తను ఏదో అనుకుంటూ ఉంటుంది. అది మరి ఎలా చెప్తారో, ఒక పాత్ర ఉంటే వేరే వాళ్ళు మాట్లాడడం లేకపోతే మనకు ఎలా తెలియాలి? అందుకని
ఆ పాత్ర తనలో తను మాట్లాడుకున్నట్టు గట్టిగా మాట్లాడుతుంది. అది మనందరికీ వినిపిస్తుంది. ఇలా అందరికీ వినపడేలాగా ఒకే పాత్ర ఉండి తనలో తను మాట్లాడుకోవడాన్ని ప్రకాశకము అని ఒక ప్రక్రియ అది. ప్రకాశకము అంటే ఆయన తనలో ఇప్పుడు నేను ఏం చేయాలి? ఇలా అయిపోయింది కదా! అని ఆలోచన చేసుకునేది గట్టిగా అంటాడు. అంటే ఇక్కడ రూపకంలో ఉద్దేశ్యం ఏంటంటే అది అందరికీ వినపడాలి. దీన్ని ప్రకాశకము లేక జనాంతికము అని చెప్పేసి అంటాం. ఇంకొకటేమిటి? ఆ మాట్లాడేది మనకు వినపడకూడదు. అంటే ఒక 2 పాత్రలు ఒక రహస్యం చెప్పుకుంటున్నాయి. అది మనకు వినపడకూడదు. అంటే అక్కడ ప్రదర్శనలో ఏదో చెప్తున్నట్లు ఉంటుందే గానీ, అది మనకు వినపడదు. దీనికి అపవార్తికము అని దీనికి ఒక పేరుంది. అలాగే ఇంకా ఈ జనాంతికాన్నే ప్రకాశకం అని అంటారు. ఈ అపవార్తికాన్నే స్వాగతం అని అంటారు. ఇవన్నీ ఉన్నాయి. తర్వాత కొన్ని కొన్ని చోట్ల ఇంకొక ప్రక్రియ ఏమిటంటే, ఈ ఈ రంగస్థలం మీద ఒక పాత్ర ఉంటుంది. ఈ పాత్ర మాట్లాడుతూ ఉంటుంది. ఎవరితో ఎవరో ఎదురుకుండా ఉన్నట్లు. అంటే పక్క తెరకేసి తిరిగి, లేదా ఆకాశంలో అలా పైకి చూస్తూ, ఎవరితో ఎవరో ఉన్నట్లుగా మాట్లాడుతూ ఉంటుంది. ఎవరో ఉన్నట్లుగా ఉన్న పాత్ర మనకి రంగస్థలం మీద కనపడదు. అది ఊహా పాత్ర మాత్రమే. కానీ ఈ రంగస్థలం మీద ఉన్న పాత్ర ఆ పాత్రతో మాట్లాడుతూ ఉన్నట్లుగా మాట్లాడుతూ ఉంటుంది. అంటే ఇక్కడ ఇంకొకటి కూడా ఉంటుంది. ఈ పాత్ర మాట్లాడే విధానాన్ని బట్టి అవతల వాళ్ళు ఏం చెప్పారో మనకు అర్థమైపోతూ ఉంటుంది. దీన్ని ఆకాశ భాషణం అని అంటారు. సో, ఇలాంటి చిన్న చిన్న ప్రక్రియలు చాలా ఉన్నాయి ఈ సూచ్యం చెప్పడానికి. అవన్నీ మనకు అంత డీటెయిల్డ్‌గా మనం వెళ్ళాలి. వీటన్నింటికి వీటి లక్షణాలు అవి వాటికి మళ్ళీ శ్లోకాలు అన్నీ ఉంటాయి. అవన్నీ మనకు అక్కర్లేదు. ముఖ్యంగా ఈ పంచ అర్థోపక్షేపకాలు మాత్రం చూద్దాం. ఎందుకంటే ఇవి మనం మెయిన్ కోర్స్ చదువుకునేటప్పుడు అందులో ఇవి వస్తాయి మనకి. ఈ మాటలొస్తాయి. అందుకని ఇది మనం చదవాలి. హ్మ్. ఇందులో మొట్టమొదటిది విష్కంభము. విష్కంభము అంటే ఎక్స్‌ప్లనేటరీ సీన్. ఏం జరుగుతుంది అనేది మనం చెప్పడాన్ని విష్కంభము అని అంటాం. ఇందులో వీటన్నింటికి ఏం చెప్తామంటే సరే ఒక్కసారి ఈ శ్లోకం చదువుదాం. వృత్త వర్తిష్యమాణానాం కథాంశానాం నిదర్శకం సంక్షేపార్థస్తు విష్కంభః మధ్యపాత్ర ప్రయోజితః అని చెప్పారు. అంటే వృత్త వర్తిష్యమాణానాం అంటే వృత్తము అంటే జరిగిపోయినవి. ఆల్రెడీ కథాంశంలో జరిగిపోయినవి. అంటే మనకి రంగస్థలం మీద చూపకుండా జరిగిపోయినది. అలాగే జరుగుతూ ఉన్నది. లేదు జరగబోయేది. వర్తిష్యమాణ ఇష్య అంటే అది ఫ్యూచర్ టెన్స్. భవిష్యత్. కనుక జరగబోయేది. సరే జరుగుతూ ఉన్నది రూపకంలో కనిపిస్తూ ఉంటుంది. కానీ మనకి కనపడకుండా జరిగిపోయినది. ముందు కాలంలో చూపకుండా జరిగేది. వీటిని తెలియజేయడానికి మనం విష్కంభము అనేటటువంటి పద్ధతిని ఒక అర్థోపక్షేపకాన్ని మనం వాడతాం. ఇది ఎలా ఉంటుందంటే ఒక అంకం ప్రారంభమయ్యేటప్పుడు మొట్టమొదట్లో దీన్ని చెప్తారు అన్నమాట. ఇది చెప్పినందువల్ల మనకేమర్థమవుతుందంటే అక్కడ ప్రదర్శన చేయని కథాంశం అర్థమయ్యి, తర్వాత రంగస్థలం మీద ప్రదర్శించబోయే అంశానికి మనకి ఒక కంటిన్యూటీ వస్తుంది అన్నమాట. అందుకని ఇది చెప్తాం మనం. ఇందులో ఈ విష్కంభంలో సాధారణంగా జరగబోయే పాత్రలు ఏముంటాయంటే ఏ పాత్రలు ఉంటాయి అంటే, ఇక్కడ దేనికైనా లక్షణాలు చెప్పినప్పుడు అక్కడ సన్నివేశం ఏముంటుంది, అందులో ఏ విధమైన పాత్రలు ఉంటాయి, ఏ విధమైనటువంటి భాష వాడబడుతుంది, అలాగే ఏ విధమైనటువంటి నటన చేయబడుతుంది, ఇవన్నీ కూడా వర్ణించారు అన్నమాట. ఇక్కడ ఏం చెప్పారంటే విష్కంభ మధ్య పాత్ర ప్రయోజితః. పాత్రలని మామూలుగా రూపకాల్లో 3 రకాలుగా చెప్పారు. ఉత్తమ పాత్రలు, మధ్యమ పాత్రలు, అధమ పాత్రలు లేక నీచ పాత్రలు అని. ఉత్తమ పాత్రలు అంటే నాయక పాత్రలు, నాయికలు అని చెప్పుకోవాలి మనం. అంటే రాజులు గాని, దేవతలు గాని, బ్రాహ్మణులు గాని ఇట్లాంటి వాళ్ళందరూ కూడా నాయకులు వీళ్ళందరూ కూడా ఈ కథల్లో హీరోలుగా ఉండే వాళ్ళందరూ కూడా ఉత్తమ పాత్రలు అయ్యుంటారు వీళ్ళు. అంటే రాణులు వీళ్ళందరూ కూడా. రెండోది మధ్యమ పాత్రలు. మధ్యమ పాత్రలంటే మరి థర్డ్ కేటగిరీ సిటిజన్స్ కాకుండా ఈ ప్రధాన వాళ్ళకంటే కింద వాళ్ళన్నమాట. మధ్యమ పాత్ర అంటే చెలికెత్తెలు, తోడుగా ఉండేవాళ్ళు, లేదు సహాయకులు ఇలాంటి వాళ్ళందరూ ఉంటారు కదా! వీళ్ళందరూ కూడా మధ్యమ పాత్రలోకొస్తారు. కొంచెం ఎలివేటెడ్ క్యారెక్టర్స్ బట్ బిలో ది లీడింగ్ క్యారెక్టర్స్. మూడోది నీచ పాత్రలు. అంటే ఇంక వీళ్ళు పూర్తిగా థర్డ్ థర్డ్ కేటగిరీ. అంటే కొంచెం సంస్కారం తక్కువగా ఉండేవాళ్ళు అని అర్థం అన్నమాట. అర్థం ఉంటాయి. అందులో కొంచెం చెడ్డవాళ్ళు, చెడు ప్రవర్తన ఉండేవాళ్ళు, ఇలాంటి వాళ్ళంతా ఉంటారు. అంటే సరైన భాష తెలియని వాళ్ళు,
కొంచెం చాలా స్లాంగ్, రకరకాల స్లాంగ్, లోవర్ స్లాంగ్స్ లో మాట్లాడేవారు. ఇలాంటి వాళ్ళందరినీ కూడా నీచ పాత్రలు అని చెప్పేసి మనం అంటాం అన్నమాట. ఈ పాత్రల్లో ఒక్కొక్క అంశానికి తగ్గట్టుగా ఇందులో ఈ పాత్రలు ప్రదర్శన చేయాలి అని నిర్దేశం చేశారు సూత్రాల్లో, ఈ నాటకానికి సంబంధించిన సూత్రాల్లో. ఇందులో ఇక్కడ మనం చెప్పుకుంటున్న విష్కంభం మధ్యమ పాత్ర ప్రయుక్తము కావాలి. అంటే ఇందులో ఉండేటటువంటి పాత్రలు 1 గాని, 2 గాని, 3 గాని ఉంటాయనుకోండి. ఇవి మధ్యమ పాత్ర అంటే లీడింగ్ రోల్స్ వాళ్ళు ఉండకూడదు. అలాగని మరి అధమ పాత్రలు ఉండకూడదు. మధ్య పాత్రల వాళ్ళు ఉండాలి. ఇక్కడ అందుకని దీనికి ఏం చెప్పారంటే, వృత్తవర్తిష్యమాణానాం అంటే జరిగిపోయినది, జరగబోయేది, కథాంశాలను నిదర్శకం చూపించేది. సంక్షేపార్థస్తు విష్కంభః, దీన్ని సంక్షేపంగా తెలియజేయడాన్ని విష్కంభం అని అన్నారు. ఇది మధ్య పాత్ర ప్రయోజితః, మధ్య పాత్రలు, మధ్యమ పాత్రలు మాత్రం దీన్ని ప్రదర్శన చేస్తాయి. ఇందులో మళ్ళీ ఈ విష్కంభంలో 2 రకాలు పెట్టారు. ఏమిటంటే ఏకానేక కృతః శుద్ధ సంకీర్ణో నీచ మధ్యమై. ఇందులో 2 విధాలు చెప్పారు. అంటే ఒకటి శుద్ధ విష్కంభము, ఒకటి సంకీర్ణ విష్కంభము. శుద్ధ విష్కంభము అని అంటే ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా, ఈ పైన మెయిన్ నిర్వచనంలో చెప్పినట్లుగా మధ్యమ పాత్రలు మాత్రమే ప్రయోగింపబడితే అది శుద్ధ విష్కంభము అన్నారు. అలా కాకుండా అందులో ఉండేవాటిలో కొన్ని నీచ పాత్రలు, కొన్ని మధ్యమ పాత్రలు కలిపి కనుక దాన్ని విష్కంభంగా ప్రదర్శన చేస్తే, అంటే విష్కంభంగా గాని అందించడం జరిగితే దాన్ని సంకీర్ణ విష్కంభము అన్నారు అని చెప్పేసి చెప్పారు. ఎవళ్ళు ఏ భాషను ఉపయోగిస్తారు అనంటే, సాధారణంగా మధ్యమ పాత్రలు సంస్కృత భాషను వాడతాయి ఇక్కడ. ఇందులో ఆ రోజుల్లో ఈ సంస్కృత భాషను వాడడానికి చాలా నియమాలు ఉండేవి. ఎవరు పడితే వాళ్ళు మాట్లాడడానికి వీల్లేదు. ఓన్లీ ప్రధాన పాత్రల వాళ్ళు సంస్కృత భాష మాట్లాడేవారు. కొందరు స్పెసిఫై చేయబడిన స్త్రీలు అంటే మహారాణులు గాని అట్లాంటి వాళ్ళు ఎవరైనా ఉదాత్తమైన క్యారెక్టర్ కలిగినటువంటి వాళ్ళందరూ కూడా సంస్కృతం మాట్లాడొచ్చును. అలాగే బ్రాహ్మణులు, రాజులు, దేవతలు ఇటువంటి నాయక గణంలో ఉండే వాళ్ళందరూ కూడా సంస్కృతం మాట్లాడతారు. కానీ మధ్య పాత్రలో కొంతమంది సంస్కృతం మాట్లాడొచ్చును, కొంతమంది ప్రాకృతం మాట్లాడతారు. ప్రాకృతము అంటే అది ఒక రకంగా సంస్కృతానికే స్లాంగ్ మారిస్తే వచ్చేదే ప్రాకృతం. ఈ స్లాంగ్ మార్చడంలో కూడా ఎలాగైతే మన తెలుగులో కూడా చాలా రకాల భాషలు చూస్తాం కదండి, చాలా రకాల స్లాంగ్స్ చూస్తాం. ఒక స్లాంగ్ స్వచ్ఛంగా ఉంటుంది, ఒక స్లాంగ్ కొంచెం ఎబ్బెట్టుగా ఉంటుంది, ఇంకొక స్లాంగ్ మరి అసలు అర్థమే కానట్లుగా ఉంటుంది. ఇలా ఉంటాయి కదా. అలాగే ప్రాకృతంలో కూడా మంచి ప్రాకృతం చక్కగా అంటే ఒక పద్ధతిగా ఒక లాంగ్వేజ్ గా ఉండేటటువంటి ప్రాకృతము ఉన్నది. అలాగే కొన్ని స్లాంగ్ ఉన్నప్పటికీ సంస్కృతంతో కంపేర్ చేస్తే ప్రాకృతం శుద్ధంగా ఉండేది ఉంది. ఇంకా అందులో అసలు అర్థం కాకుండా చాలా విపరీతమైనటువంటి వక్రగతుల్లో ఉండేటటువంటి ప్రాకృతం కూడా ఉంటుంది. ఈ 2 రకాల ప్రాకృతాలు ఉన్నాయి. ఇందులో ఈ మధ్యమ పాత్రలు అనేవి సంస్కృతాన్నైనా ప్రయోగం చేస్తాయి కొంతవరకు, లేదు శుద్ధ ప్రాకృతాన్ని కొంతవరకు వాడతాయి అన్నమాట. నీచ పాత్రలు ఇవి కేవలం ప్రాకృతం మాత్రమే మాట్లాడతాయి. అవి సంస్కృతంలో మాట్లాడడానికి వీల్లేదు అన్నమాట. అంచేత ఈ సంకీర్ణ విష్కంభంలో అంటే మధ్యమ పాత్రలు, నీచ పాత్రలు ఉండే ఈ సంకీర్ణ విష్కంభంలో వాడే భాష సంస్కృతం కొంత, ప్రాకృతం కొంత ఇలా ఉంటుంది. ఈ రకంగా శుద్ధ విష్కంభము, సంకీర్ణ విష్కంభము. ప్యూర్ విష్కంభము అంటే కేవలం మధ్యమ పాత్రలు ప్రయుక్తం. సంకీర్ణ విష్కంభం మిక్స్డ్ అంటే మిక్స్డ్ పాత్రలు అంటే మధ్యమ, నీచ పాత్రలు 2 కలిపి చెప్పేటటువంటిది ఇది. దీనిని విష్కంభము అని అన్నాం. నేను మీకు ఇక్కడ రాయలేదు కానీ ఒక ఉదాహరణ చెప్తాను, అర్థమయ్యేటందుకు ఒకదానికి ఒక ఉదాహరణ చెప్తాను నేను మీకు. ఇప్పుడు అభిజ్ఞాన శాకుంతలం డ్రామా ఉంది. మనం తర్వాత ఈ దశరూపకాలు మెయిన్ కోర్స్ చదివేటప్పుడు దశరూపకాల్లో నాటకం అనే ప్రక్రియలో మనకు ఒక అంశాన్ని చూస్తాం. రంగస్థలం మీద ఏ అంశాలు ప్రదర్శించవచ్చును, ఏ అంశాలు ప్రదర్శించకూడదు అనేది నియమం ఉంది, దానికి ఒక రూల్ ఉంది. ఆ రూల్ చదువుతాం. అందులో ఏముంటుందంటే ఒకటి ఈ కోపాలు అంటే విపరీతమైన కోపాలు, ఆవేశాలు, తర్వాత శాపాలు ఇవ్వటాలు ఇటువంటివన్నీ కూడా రంగస్థలం మీద చూపించకూడదు అని ఒక సూత్రం ఉంది, ఒక శాస్త్రం చెప్పింది. అది అలా ఉండబట్టి ఇప్పుడు మనకి తెలుసును. అభిజ్ఞాన శాకుంతలం నాటకంలో శకుంతల దుర్వాసో మహర్షి తమ ఆశ్రమానికి, స్వామి కను మహర్షి ఆశ్రమానికి వచ్చినప్పుడు ఈ అమ్మాయి దుష్యంతుని గురించిన ఆలోచనల్లో మునిగిపోయి ఆయన్ని గమనించకుండా ఉండిపోతుంది.
దానికి ఆయనకి క్రోధం వచ్చి శాపం ఇస్తారు ఆయన. ఇప్పుడు ఆ శాపం ఇచ్చేటట్టు మనకి ఎలా తెలియాలి? ఇది జరిగిందని, ఈ అమ్మాయి కూర్చుందని, ఊహల్లో ఉందని, ఆయన వచ్చాడని, ఈ అమ్మాయి గమనించలేదని, ఆయన కోపం వచ్చి, అసలు ఆయన కోపిష్టివాడు కదా మహర్షి. దుర్వాస మహర్షి కోపిష్టివాడు ఆయన. ఆయన శపించాడని, ఇదంతా శాస్త్ర ప్రకారం ఈ శాపాలు ఇవి మనకి రంగస్థలం మీద ప్రదర్శన చేయకూడదు. మరి ఎలా తెలియాలి మనకి అని అంటే, ఇక్కడ ఈ విష్కంభం అనేటటువంటి ప్రక్రియ ద్వారా దాన్ని మనకి సూచించారు. ఇది ఎలా జరుగుతుంది అంటే, ఇక్కడ ఒక ఈ శకుంతలకి అనసూయ, ప్రియంవద అని ఇద్దరు చిలికెత్తులు ఉంటారు. మనకి రంగస్థలం ఓపెన్ అయినప్పుడు ఏం జరుగుతుందంటే, ఆ రంగస్థలం మీద ఈ ఈ అనసూయ, ప్రియంవద వీళ్ళిద్దరూను పూలు సేకరిస్తూ ఉంటారు. పూలు సేకరిస్తూ వాళ్ళలో వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటుండగా నేపథ్యం నుంచి, తెర వెనక నుంచి ఆయన శాపం గట్టిగా వినపడుతుంది. అది దృశ్యం కనపడదు. దుర్వాసో మహర్షి తనని శపిస్తున్నట్లుగా మనకి వినపడుతుంది. అప్పుడు మనకైతే అర్థం కాదు కదా! మనకి ఆ శాపం వినపడుతుంది గానీ అదేమిటో అర్థం కాదు. దానిని వీళ్ళిద్దరి మధ్య సంభాషణ ద్వారా మనకు తెలియజేస్తారు. ఏమని? అయ్యో! మన చెల్లి ఇలా ఉండిపోయింది. మహర్షిని పట్టించుకోలేదు. తన ధ్యాసలో ఉండిపోయింది. ఆయనకు కోపం వచ్చింది. అమ్మాయిని శపించాడు. రేపొద్దున్న ఈ అమ్మాయి భర్త దగ్గరికి వెళ్తే గుర్తుపట్టలేడు. ఈ రకంగా వీళ్ళు మాట్లాడుకోవడం ద్వారా మనకి అక్కడ మిస్ అయిన కథని, ప్రదర్శన చేయని కథని వీళ్ళ సంభాషణ ద్వారా మనకి తెలియజేస్తారు. దీన్ని విష్కంభము అని అంటాం. ఇక్కడ వీళ్ళిద్దరూ మధ్యపాత్రలు కానీ శుద్ధ విష్కంభంలోకి వస్తుంది అన్నమాట. ఈ రకంగా మనకి విష్కంభము అని గాని, ఇంకా చెప్పిన మిగతా 4 మొత్తం 5 అర్ధోపక్షాపకాలు చెప్పాం కదా! మిగతా 4 అర్ధోపక్షాపకాలు కానీ ఇవన్నీ కూడా ఈ విధంగా మిస్ అయినటువంటి, అంటే ప్రదర్శన యోగ్యం కాని కథని సూచించడానికి ప్రయోగం చేస్తాము అని చెప్పారు. సో మొదటి విష్కంభం మనం చూసాం. రెండోది చూలిక. చూలిక అంటే ఏమిటంటే ఇంటిమేషన్ సీన్ అంట, ముందు తెలియచేయటం. అంటే ఇది మనకి ఇప్పుడు నేను ఇందాక విష్కంభంలో చెప్పినప్పుడు మీకు ప్రత్యక్షంగా రంగస్థలం మీద పాత్రలు ఉన్నాయి అక్కడ తెలియజేసే పద్ధతిలో. ఇప్పుడు ఈ చూలిక అనే పద్ధతిలో రంగస్థలం ఖాళీగా ఉంటుంది, పాత్రలే ఉండవు. కానీ నేపథ్యం నుంచి మనకి వినపడుతూ ఉంటుంది, ఒక విషయం వినపడుతూ ఉంటుంది. అక్కడ ఏవైతే వాళ్ళు మనకు తెలియజేయదలుచుకున్నారో, ఏదైతే ఇంటిమేట్ చేయదలుచుకున్నారో అది మనకి తెలుస్తూ ఉంటుంది. దీన్నే చూలిక అని అన్నారు, ఇంటిమేషన్ సీన్. అంతర్జవనిక సంస్థైశ్చూలికార్థస్య సూచన. అంటే అంతర్జవనిక, జవనిక అంటే స్క్రీన్, కర్టెన్ మూస్తాం కదా, అందుకని అంతర్జవనిక అంటే బిహైండ్ ది కర్టెన్. బిహైండ్ ది కర్టెన్ ఉంటూ మనకి సూచన చేసేదాన్ని చూలిక అని అన్నారు. ఈ పాత్రలు చేసేది. అంటే ఇందులో కూడా సేమ్ జరిగిపోయి ఉండొచ్చును, లేకపోతే జరగబోయేది కావచ్చును. ఏదైనా గాని మనకి ప్రదర్శన కానటువంటి దాన్ని సూచిస్తారు, నేపథ్యం నుంచి మాత్రమే. దీనికి ఉదాహరణ ఏమిటంటే, ఉత్తర రామచరితంలో ఎలా ఉంది, మనం సాధారణంగా ఇది చూస్తూనే ఉంటాం. రంగస్థలం మీద ఒక రాజుగారు ఎంటర్ అవుతూ ఉంటారు. మనందరికీ తెలుసు, రాజుగారు ఎంటర్ అవుతుంటే వందమాగధలో మంత్రాలు చదువుతూ ఉంటారు, ఆయనకి ఆశీర్వచనాలు పలుకుతూ ఉంటారు, లేదా వేదపారాయణం చేస్తూ ఉంటారు. వీళ్ళందరూ కనపడరు స్టేజ్ మీద. అది మనకి నేపథ్యం నుంచి వినపడుతూ ఉండగా రాజుగారు ప్రవేశం చేస్తారు. అదనమాట. అంచేత మనకి ఏమైంది, ఎప్పుడైతే మీకు ముందు నేపథ్యంలో రాజుగారు వేయించేస్తున్నారు, సభికులందరూ వేయించేయాల్సింది, వారి వారి ఆసనాల్లో ఆసీనులు కావాల్సింది అని చెప్తుండగా, ఇదంతా నేపథ్యం నుంచి అప్పుడు రంగస్థలం ఖాళీగా ఉంటుంది. చెప్తూ ఉండగా మనకి ఈ వేద పఠనం చదవడం ప్రారంభమవుతుంది. అప్పుడు మనకు అర్థమైపోతుంది భవిష్యత్తు ఏమిటి, రాజుగారు రాబోతున్నారు, రాజ్యసభ ప్రారంభం కాబోతుంది. ఇదిగో ఇట్లా చూపించేదాన్ని చూలిక అన్నారు. దీనికి ఏం చెప్పారంటే, ఉత్తర రామచరిత నాటకంలో నేపథ్యం నుంచి తపోధనులకి స్వాగతం చెబుతూ ఉండగా ఆత్రేయ రంగస్థలం పైకి వస్తుంది. అంటే ఆత్రేయ వచ్చేదాన్ని సూచిస్తూ ముందు తపోధనులు స్వాగతం చెప్పే విధానం మనకి నేపథ్యం నుంచి వినిపిస్తుంది అన్నమాట. ఇందులో కూడా 2 రకాలు ఉన్నాయి. ఒకటి చూలిక అని, ఇంకొకటి ఖండ చూలిక అని అనేసి ఉందన్నమాట. మొత్తానికి చూలిక అని అంటే పాత్రలు రంగస్థలం మీదకి రావడం గాని, పోవడం గాని ఏమీ ఉండదు. ఇది అంకానికి ముందు చెప్పొచ్చును, లేదు మధ్యలో, అంటే అప్పుడు రంగస్థలం మీద ఉన్న పాత్రలు నిష్క్రమించిన తర్వాత ఖాళీ రంగస్థలం ఉంటుండగా నేపథ్యం నుంచి కూడా చెప్పొచ్చును. మధ్యలోనూ చెప్పొచ్చును, ఈ చూలిక అనే ప్రయోగం ముందరలోనూ చెప్పొచ్చును అని చెప్పారు. ఇంకొకటి రెండవ విధానం ఖండ చూలిక అని అన్నారు. ఇదేమిటంటే, రంగస్థలం మీద ఒక పాత్ర ఉంటుంది, ఉండి ఇందులో
ఆ బిహైండ్ ది కర్టెన్ చెప్తూ ఉంటారని చెప్పానే, ఆ బిహైండ్ ది కర్టెన్ ఉన్న పాత్రతో ఇది డిస్కషన్ చేస్తూ ఉంటుంది, సంభాషణ జరుపుతూ ఉంటుంది. అంటే ఇక్కడ ఒక పాత్ర మనకి చూలికలో అసలు పాత్రలు ఉండవు రంగస్థలం మీద. కళ్ళ చూలికలో ఒక పాత్ర రంగస్థలం మీద ఉంటుంది, మరొక పాత్ర రంగస్థలం వెనక ఉంటుంది, నేపథ్యంలో ఉంటుంది. వీళ్ళిద్దరు వచ్చినా కూడా ఒక సంభాషణ నడుస్తూ ఉంటుంది. ఇది కేవలం అంకం మొదట్లోనే ప్రయోగించాలి. మనకు అర్థమైపోతూనే ఉంటుంది. ఎందుకంటే ఒక కొత్త సీన్ స్టార్ట్ అయ్యేటప్పుడు ఈ ప్రయోగం చేయొచ్చును. ఎందుకంటే మొదలుపెట్టే ముందే రంగస్థలం మీద ఒక పాత్ర, వెనక ఒక పాత్ర ఉంది. ఇదే మీకేమవుతుందంటే మధ్యలో పెట్టడానికి ఎలా వీలవుతుందండి? అంటే రంగస్థలం మీద ఉన్న పాత్రలు పక్కకి జరిగాయి. ఒట్టి నేపథ్యం నుంచి అయితే ఖాళీ రంగస్థలం కనిపిస్తుండగా చెప్తాం. అక్కడ మళ్ళీ రంగస్థలం మీద ఒక పాత్ర రావాలి అంటే అది కథలో అంశం అయ్యుండాలి కదా! అలా అవ్వదుగా. ఇక్కడ అలా అయ్యేది కాదు కదా! ఇది ఉపకథ, ఉపక్షేపకం కదా ఇది. అందుకని ఇది మధ్యలో ప్రయోగించడానికి పనికిరాదు. కేవలం ఆ అంకం ప్రారంభంలో మాత్రమే దీన్ని ప్రయోగించగలుగుతాం. మూడవది ప్రవేశకము అని అంటాం. ప్రవేశకం కూడా ఇవన్నీ కూడా ఇంచుమించుగా ఒకలాగే ఉంటే కొంచెం చిన్న పద్ధతుల్లో తేడాలు. ఇక్కడ కూడా ఏమిటి జరిగిపోయినవి, జరగబోయేవి సూచించేటటువంటిదే ఇది. అయితే ఇందులో ఎప్పుడు కూడా ఉదాత్త భావాలు కాదు, ప్రదర్శనయోగ్యం కాదు కనుకనే మనం దాన్ని చూపించటం లేదు. అంటే ప్రదర్శనయోగ్యం కాకపోయినప్పటికీ మనం విష్కంభానికి చెప్పుకున్న ఉదాహరణలో మధ్యమ పాత్రలు విషయం మంచిదే అది. కానీ అలా కాకుండా కొన్ని కొన్ని విషయాలు చెడ్డ విషయాలుంటాయి. అంటే ఉదాత్తంగా ఉండవు. చాలా నీచంగా ఉంటాయి. అవి ప్రదర్శించటానికి ఏమాత్రం వాటికి అర్హత లేని విధంగా ఉంటాయి. అటువంటి వాటిని మనకి ఇక్కడ ప్రవేశకంలో మనకి సూచిస్తారు. ప్రవేశకంలో సూచించడం అంటే ఇక్కడేమిటంటే కేవలం నీచ పాత్రలు. ఎందుకంటే అక్కడ ప్రదర్శనయోగ్యం కానటువంటివి సీన్స్ కనుక ఒక నీచ పాత్రలు మనకి వస్తాయి. ఆహ్, రంగస్థలం మీద ఉండి వాళ్ళ సంభాషణ ద్వారా మనకి తెలియజేస్తాయి జరిగిన కథని. ఇది చాలా అనుదాత్తం కనుక, అంటే ఉదాత్తమైనటువంటి సీన్ కాదు కనుక, జరిగిపోయినటువంటిది లేదు జరగబోయేది వాళ్ళు మనకి సూచిస్తూ ఉన్నటువంటిది ఉదాత్తమైన భావం కాదు కనుక అవి నీచ పాత్రలతోనే చెప్పిస్తారు. తర్వాత నీచ పాత్రలు అనగానే వీళ్ళు ఉపయోగించే ప్రాకృతం కూడా మనం చెప్పుకున్నాం గదా! అంటే ప్రాకృతంలో 2 రకాలు ఉంటాయని చెప్పుకున్నాం గదా! శిష్ట ప్రాకృతము అని అంటాం. అశిష్ట ప్రాకృతము. అంటే శిష్ట ప్రాకృతం అంటే కొంచెం సంస్కారవంతంగా ఉండేటటువంటి భాష. అశిష్టము అంటే సంస్కారం లేని భాష. అంటే పూర్తిగా లో గ్రేడ్ యాక్సెంట్ అన్నమాట. కనుక వీళ్ళు మాట్లాడే భాష కూడా అశిష్ట ప్రాకృతం అయ్యుంటుంది. శిష్ట ప్రాకృతానికి ఉదాహరణగా మనం శౌరసేని అనే భాషని చెప్తాం మనం. శౌరసేని అనేది కొంచెం మధ్యమ పాత్రలు ప్రయోగం చేస్తారు ఆ భాషని. అదే మీకు అశిష్ట ప్రాకృతం అంటే మాగధి, శకారి అని ఉన్నాయి. ఇవన్నీ కూడా చాలా సంస్కార రహితంగా ఉంటాయి ఈ భాషలు. ఈ భాషలను నీచ పాత్రలు ఉపయోగిస్తాయి. ఇటువంటి భాషలతోటి ఉదాత్తంగా ఉండనటువంటి విషయాలని తెలియజేసేది ప్రవేశకము అని చెప్పారు. ఇంట్రడక్టరీ సీన్, ఇంట్రడక్షన్. ఇది కూడా ఏమిటంటే అంకాల మధ్యలో మాత్రమే ఉంటుంది ఇది కూడా. అంటే ఒక అంకం అయిపోయి ఇంకో అంకం ఓపెన్ అయ్యే ముందనే రావచ్చును గానీ, ఒక ఒక సీన్ నడుస్తూ ఉండగా మధ్యలో ఎటువంటిది వచ్చేదానికి అవకాశం లేదు కనుక ఇది రాదు. తర్వాతది అంకాస్యం, యాంటిసిపేటరీ సీన్. ఈ అంకాస్యం అంటే ఏమిటంటే, మనకి ముందరి కథని సూచించడం ఎలా సూచిస్తారంటే, ఒక అంకం ముగిసిపోతూ ఉన్నప్పుడు, ఆ ముగిసిపోతూ రంగస్థలం మీద నుంచి నిష్క్రమించే పాత్రలు అవి చేసే సూచన ద్వారా తరువాతి సీన్ ఏమిటి అనేది మనకు అర్థమవుతుంది. ఆ విధంగా సూచిస్తూ రంగస్థలం మీద పాత్రలు నిష్క్రమణం చేయడాన్ని అంకాస్యము అని అన్నారు. అందుకని యాంటిసిపేటరీ సీన్ అన్నారు. వీళ్ళిలా చెప్తూ వెళ్ళిపోతే ఏ సీన్ వస్తుందో మనకు అర్థమవుతుంది అన్నమాట. ఇది అంకాంత పాత్రై అంకాస్యం చిన్నాంకస్యార్థ సూచనాత్. అంటే అంకాంతంలో అంకాంత పాత్రల ద్వారా, అంటే ఒక సీన్ ముగిసిపోతూ ఉన్నప్పుడు అప్పటికి ఆ రంగస్థలం మీద ఉన్న పాత్రల ద్వారా తర్వాత అంకంలో జరిగే కథ ఏమిటి అనేది సూచన చేయడాన్ని అంకాస్యం అని అంటాం. ఇందులో దీనికి ఉదాహరణ ఏం చెప్పామంటే మహావీర చరితం 2వ అంకం చివరిలో సుమంతుడు మంత్రి అక్కడ ఉన్నవారితోటి ఏమంటాడంటే, అయ్యా మీరందరూ కూడా విశ్వామిత్రుల వారి దగ్గరికి వెళ్ళండి. విశ్వామిత్రుల వారు మిమ్మల్ని ఆదేశించారు అని సుమంతుడు చెబుతూ ఉండగా ఆ 2వ అంకం నుంచి పాత్రలన్నీ నిష్క్రమిస్తాయి. అంటే మనకి ఏమర్థమైపోయింది?
వీళ్ళు నెక్స్ట్ సీన్ లో ఇమీడియట్ గా ఈయన ఎవరికైతే సూచించేశారో వాళ్ళందరూ కూడా విశ్వామిత్రుడి దగ్గర ఉంటారు. అది అలా విధంగా నెక్స్ట్ సీన్ స్టార్ట్ అవుతుంది. అదే విధంగా మూడో అంకం ఎలా మొదలైంది? విశ్వామిత్రుడు వశిష్ఠుడు పరశురాముడితో కలిసి కూర్చుని ఉన్నట్టుగా ప్రారంభమైంది. ఈ విషయాన్ని మనకి ముందు అంకం చివరిలోనే ఒక సుమంతుడి పాత్ర ద్వారా మనకి సూచన చేయడం జరిగింది. దీన్ని అంకాస్యము అంటాం, యాంటిసిపేటరీ సీన్ అని అంటాం. తర్వాత అంకావతారము. అంకావతార స్వంకాంతే పాతోంకస్య విభాగతః ఏభిః సంసూచయేత్ సూచ్యం దృశ్యమంకై ప్రదర్శయేత్ అని చెప్పి దీనికి నిర్వచనం చెప్పారు. అంటే ఇక్కడ ఒక అంకం సమాప్తం అయిపోయిన తర్వాత మామూలుగా మనకు తెలిసిన ప్రదర్శనల్లో రూపకాల్లో ఏం చేస్తారంటే ఒక అంతం అయిపోగానే కర్టెన్ వేసేస్తారు. మళ్ళీ అక్కడ చిన్న గ్యాప్ వచ్చిన తర్వాత ఏదన్నా వెనక నుంచి నేపథ్యం నుంచి చెప్పేవి ఈ అర్థోపక్షేపకాల్లో ఏదైనా ప్రయోగం చేసిన తర్వాత తెర తీసిన తర్వాత మళ్ళీ కొత్త అంకం కొత్త సీన్ ప్రారంభం అవుతుంది. ఇది మనందరికీ తెలిసిన విషయమే. కానీ ఇక్కడ ఈ అంకావతారము అనే ప్రయోగం ఏంటంటే ఒక అంకం ముగిసిపోయి పాత్రలన్నీ కూడా బయటికి నిష్క్రమించడం అనేది జరుగుతూ ఉండగా ఒక పక్క నుంచి ఈ క్లోజర్ ఆఫ్ ది సీన్ చేయకుండా ఇంకొక పక్క నుంచి తర్వాత అంకానికి సంబంధించిన పాత్రలు ప్రవేశించి కథ కంటిన్యూ అయిపోతుంది, ప్రదర్శన కంటిన్యూ అయిపోతుంది. దీన్ని అంకావతారము లేక అంకావతరణము అని చెప్పేసి మనం అంటాం అన్నమాట. ఇది ఇక్కడ మనకు తెలియాల్సింది. ఈ రకంగా ఈ 5 అర్థోపక్షేపకాన్ని చెప్పారు. అంటే రంగస్థలం మీద ప్రదర్శన యోగ్యం కానివి కానీ, ప్రదర్శించడానికి వసతి లేనిటువంటివి, అనుకూలం కానటువంటివి కానీ అవి మనకి సూచన చేయటానికి సూచ్యంగా వాడేటటువంటి ప్రక్రియల్ని అర్థోపక్షేపకాలు అంటే ఉప అంశాలు, ఉపకథ, ఉప ప్రదర్శనాంశాలు అని అంటాం. ఇవి 5 రకాలుగా చెప్పారు. ఇది కాకుండా ఇందాక చెప్పాను కదా, ఒక పాత్ర గట్టిగా మాట్లాడుకునేది ప్రకాశము, కొంచెం తనలో తను మాట్లాడుకునేలాగా ఉండేది స్వాగతము, ఇంకొకటి జనానికి వినపడేలాగా ఇంచుమించుగా ప్రకాశం అన్నా జనాంతికమన్నా అదే, ఇంకొకటి అపవాక్యము, కాన్ఫిడెన్స్ అంటే రహస్యాలు చెప్తారు. అంటే వాళ్ళు చెప్పుకుంటున్నట్లు తెలుస్తుంది, ఏదో గుప్తంగా వాళ్ళు చెప్పుకుంటున్నారు అని, అదేదో మనకు తెలియదు. ఇలా తర్వాత ఏమో ఇమాజినరీ పర్సన్స్ తో మాట్లాడడం, ఆకాశ భాషణ, ఇవన్నీ కూడా మొట్టమొదటి చాప్టర్ లో ఉన్నాయి. నాయక గుణాలు. నాయకుడు అంటే హీరో. ఒక నాటకంలో ఉండే, ఒక ప్రదర్శనలో, ఒక రూపకంలో ఉండే హీరోకి ఏం గుణాలు అంటే నేత, వినీతో, మధురస్త్యాగి, దక్ష, ప్రేమవద, రక్తలోక, శుచిర్వాగ్మి, రూఢవంశ, స్థిరో, యువ, బుద్ధి, ఉత్సాహ, స్మృతి, ప్రజ్ఞా, కళామాన, సమన్విత, శూరో, దృఢశ్చ, తేజస్వి, శాస్త్ర, చక్షుష, ధార్మిక. ఇవన్నీ లక్షణాలు చెప్పారు. వరుసగా చూడండి. నేత, వినీత అంటే చక్కగా పెరిగి వచ్చిన వాడు, తర్వాత చార్మింగ్, వినీతుడు, తర్వాత లిబరల్ గా ఉండాలి. అంటే ఏకంగా నేను ఇంకా ఆ పూర్తిగా మొత్తం అంతా రాయలేదు, సూచన మాత్రంగానే రాశాను, అర్థమవుతాయని ఇంగ్లీష్ మాటలే రాసేసాను. లిబరల్ గా ఉండేవాడు, తెలివితేటలుగా ఉండేవాడు, ఎఫబుల్ గా అంటే అందరికీ అనుకూలంగా ఉండేవాడు, పాపులర్ అయినవాడు, అప్రైట్ అంటే సూటి స్వభావం కలిగిన వాడు, చక్కగా మాట్లాడేవాడు, అలాగే గొప్ప వంశంలో నుంచి వచ్చిన వాడు, తర్వాత డెసిసివ్ గా మాట్లాడేవాడు, తర్వాత మంచి తెలివైనటువంటి యువకుడైనటువంటి వాడు, తర్వాత శక్తివంతుడు, తర్వాత తెలివితేటలు కలిగిన వాడు, అలాగే మంచి కళల్లో ప్రావీణ్యం కలిగిన వాడు, గర్వము అని అంటే ఇక్కడ ఏమిటంటే తనకున్న వర్చ్యూస్ మీద నమ్మకం కలిగిన వాడు, తర్వాత నాయకత్వ లక్షణాలు కలిగిన వాడు, బలవంతుడు, మంచి ఆవేశపూరితంగా ఉండేవాడు, నాలెడ్జ్ చాలా జ్ఞానం కలిగిన వాడు, అండ్ చాలా రూల్ అబైడింగ్ గా ఉండేవాడు. ఇవన్నీ కూడా నాయకుడి లక్షణాలు అని చెప్పారు. ఇవన్నీ ఒక్కొక్క దానికి చాలా వివరాలు, ఉదాహరణలు ఉంటాయి. అవన్నీ మనం చదవటం లేదు, గుర్తునే అలా. ఇంకా నాయకుల్లో భేదాలు. ఇప్పుడు ఒక కథని మనం చెప్పుకున్నాం, అంశాలు మారుతూ ఉంటాయి, కథాంశాలు. అంశాన్ని బట్టి రకరకాల నాయకులు వస్తారు. ఈ నాయకులు ఎన్ని రకాలుగా ఉంటారు అనేదాన్ని వీళ్ళు ముఖ్యంగా 4 రకాలని చెప్పారు. చతుర్థ లలిత అని ధీర అని పెట్టుకోండి, ధీరుడే ఉంటాడు నాయకుడు కూడా, ధీర లలితుడు, లలిత మొదటిది. రెండోది శాంత అంటే ధీర శాంతుడు, తర్వాత ఉదాత్త అంటే ధీర ఉదాత్తుడు అంటే ధీరోదాత్తుడు, తర్వాత ఉద్ధత ధీరోద్ధతుడు. ఈ రకంగా 4 రకాలుగా చెప్పారు. ధీర లలితుడు అని అంటే ఎవరంటే
నిశ్చింతో ధీరలలిత కళాసక్త సుఖీ మృదు లైట్ హార్టెడ్ పర్సన్. లలితము అంటే మృదుత్వమే కదండి, మనకు తెలిసిందే కదా. మృదువుగా ఉండడమే లలితంగా ఉండటము అంటే. లలిత సంగీతం, మృదు సంగీతం, అంతే కదా. అంచేత లైట్ హార్టెడ్ గా ఉండేవాడిని ధీర లలితుడు అనే నాయకుడు, ఒక రకమైన నాయకుడు అనమాట. ఇది ఈయన లక్షణాలు ఏముంటాయి? నిశ్చింతగా ఉంటాడు, హాయిగాను. మృదువుగా ఉండాలి అంటే అతను ఎప్పుడు ప్రశాంతంగా ఉంటాడు. ధీరలలిత, మన ధీరలలితుడు అనేవాడు కళాసక్త అంటే కళల్లో ఆసక్తి కలిగిన వాడు అయి ఉంటాడు. సుఖీ అంటే ఎప్పుడు కూడా సంతోషంగా హాయిగా ఉండేవాడు. మృదువుగా ఉండేవాడు, లలితంగా ఉండేవాడు. వీడిని ధీరలలితుడు అన్నారు. దీనికి ఉదాహరణగా ఎవరిని చెప్పారంటే, మనం రత్నావళి కథ చెప్పుకున్నాం కదా, అందులో ఉదయనుడు ఈ ధీరలలితుడు అనమాట. ఆయన ఆయన హాయిగా ఎప్పుడు సంతోషంగా జలసాగా ఉంటాడు. మంచి బాగోగులన్నీ కూడా మంత్రిగా యోగేంద్రాన్ని చూసుకుంటూ ఉంటాడు. అంచేత ఈయన ధీరలలితుడు అనే విధంగా ఆ పాత్రని తీర్చిదిద్దారు ఆ రూపకంలో అన్నమాట. అలాగే మాలతీ మాధవంలో మాధవుడు కూడా ధీరలలితుడు. తర్వాత ధీరశాంతుడు, సామాన్య గుణయుక్తస్తు ధీరశాంతో ద్విజోద ద్విజాధిక. ఇక్కడ దో కాదండి, ద్వి పడాలి. ద్విజాధిక, ద్విజుడు అనమాట. అంటే ద్విజుడు అంటే మనకి ఈ ఉపనయనం ఉండేవాళ్ళని ద్విజులు అంటాం. రెండు రెండు పుట్టుకలు కలిగిన వాళ్ళు. జా అంటే పుట్టడం, రెండు రకాలు, రెండు సార్లు పుట్టిన వాళ్ళు. అంటే వీళ్ళు ముందుగా పుట్టడం ఒకటిని, తర్వాత ఉపనయనం అయిన తర్వాత మరొక పుట్టుక కింద దాన్ని పరిగణిస్తారనమాట. అంచేత సామాన్య గుణయుక్తస్తు, ఈ ధీరశాంతుడు అనేవాడికి సామాన్యమైనటువంటి లక్షణాలు ఉంటాయి, కామన్ లక్షణాలు అనమాట. ఉన్న బ్రాహ్మణుడు ద్విజాధిక, ఇది దో కాదు, ద్విజాధిక అంటే ద్విజుడు అయి ఉంటాడు. ఎవరికి ఉంటాయి ఇవి? బ్రాహ్మణుడికి గాని వైశ్యుడికి గాని వీళ్ళకి ఉపనయనం ఉన్నది కనుక వీళ్ళు అయి ఉంటారు. ఈ ఈ ఈ వర్ణాలకు చెందినటువంటి నాయకులు అయి ఉంటారు. వీళ్ళని ధీరశాంతులు అని అంటారు. తర్వాత మృచ్ఛకటికంలో చారుదత్తుడు. మృచ్ఛకటికం మీరు పేరు వినుంటే, కథ తెలుసుంటే బాగుంటుంది, మంచి కథ ఇది కూడా. ఇందులో చారుదత్తుడు అనే నాయకుడు ఉంటాడు. ఈయన ఒక బ్రాహ్మణుడు, చాలా డబ్బు కలిగిన వాడు. ఈయన ఈ డబ్బంతా కూడా దానాలకు ఖర్చు పెట్టేసి పరమ బికారి అయిపోతాడు. అతని కథ అన్నమాట ఇది. ఈయన ధీరశాంతుడు. తర్వాత ధీరోదాత్తుడు, ఉదాత్తుడు, ధీర ఎగ్జాల్టెడ్. మీకు తెలిసిన ఉదాత్తంగా ఉండేవాళ్ళు. మహాసత్వో అతి గంభీర క్షమావాన్ అవికథన స్థిర నిగూఢ అహంకార ధీరోదాత్త దృఢవ్రత అని చెప్పారు. అంటే ఇక్కడ ఏమిటి? మహాసత్వము, చాలా బలిమి కలిగిన వాడు. అతి గంభీరము, చాలా గుంభనంగా ఉండేవాడు. క్షమావాన్ అంటే ఎంతో క్షమ కలిగిన వాడు, ఎంతో ఓపిక కలిగిన వాడు. అందరినీ కూడా ఎంపాథెటిక్ గా ఉండగలిగిన వాడు. వికథన, అవికథన, క్షమావాన్ అవికథన. అవికథనుడు అంటే, వికథనుడు అంటే బోస్ట్ఫుల్ ఫెలో, వాడి గురించి వాడు డబ్బా కొట్టుకునేవాడు అనమాట. అవికథనుడు అంటే తన గురించి తను గప్పాలు చెప్పుకునేవాడు. స్థిర, నిశ్చయమైనటువంటి ఆశయాలు కలిగినటువంటి వాడు. నిగూఢ, అన్ని మనసులో పెట్టుకుంటాడు, అన్ని బయట పడిపోడు. తర్వాత అహంకార, నిగూఢ అహంకార అంటే అహంకారాన్ని అతను లోపల అణిచిపెట్టుకుంటాడు, అహంకార ప్రదర్శన చెయ్యడు. దృఢవ్రత అంటే, దృఢవ్రత అంటే తను చేయదలుచుకున్న పనిని నిశ్చితంగా చెయ్యాలి అనే ప్రతిజ్ఞతోటి ముందుకు పోయేవాడు. ఇటువంటి వాడిని ధీరోదాతుడు అని అన్నాడు. దీనికి ఉదాహరణ నాగానందంలో గరుత్మంతుడితో ఈయన జీమూతవాహనుడు ఇక్కడ ధీరోదాతుడు కింద చెప్పారన్నమాట. జీమూతవాహనుడు కథ మీకు తెలుసుంటే, ఈ కథలన్నీ తెలిస్తే సరదాగా ఉంటాయి. జీమూతవాహనుడు కథ అన్నమాట. ఈయన గరుత్మంతుడి దగ్గరికి వెళ్తాడు. అంటే గరుత్మంతుడు, సరే ఇప్పుడు మళ్ళీ కథలు చెప్తే చాలా టైం అవుతుంది, అంత టైం లేదు కానీ, ఈ జీమూతవాహనుడి కథలో ఈయన ఒక ఒక బ్రాహ్మణ పిల్లవాడిని రక్షించడానికి ఈయన గరుత్మంతుడికి ఆహారంగా వెళ్ళి తనని అర్పించేసుకుంటాడు. గరుత్మంతుడు ఈయన్ని తింటాడు అన్నమాట. అది అట్లా సరే కథ అంతా ఉంది, అదొకటి. అలాగే అభిజ్ఞాన శాకుంతలంలో దుష్యంతుడు కూడా ధీరోదాత్తుడి కిందే వర్గీకరణ చేశారు. ఇంకొకటి ధీరోద్ధతుడు, వెహిమెంట్ ఫెలో. అంటే వీడు గప్పాలు చెప్పుకునేవాడు, గర్విష్ఠి, మూర్ఖుడు అని చెప్పుకోవచ్చు మనం. దర్పం ఆ దర్పం మాత్సర్య భూయిష్ఠ మాయాఛద్మ పరాయణ ధీరోద్ధత స్వ అహంకారి
చలశ్చండో వికత్తన, చలహ చండ, ఇవన్నీ ఉండేటటువంటి దుర్మార్గ లక్షణాలే కదా. దర్పము, తర్వాత మాత్సర్యము కలిగి ఉన్నవాడు, మాయ అంటే డిసీట్ఫుల్ ఫెలో, ఛద్మము, ఛద్మము అంటే డిసీట్ఫుల్ మోసగించేవాడు, మాయ అంటే తప్పుడు మాటలు చెప్పేవాడు, ఛద్మము అంటే మోసగించేవాడు, ఇందులో పరాయణుడు, ఇందులో గొప్ప శ్రద్ధ కలిగిన వాడు, ధీరోద్ధత, ఆ తర్వాత అహంకారి, ఎంతో అహంకారాన్ని చూపించేవాడు, చల చండ అంటే ఇవన్నీ చెడ్డ లక్షణాలే. అంటే పేటరేగిపోయేవాడు, ఉత్తినే దర్పాన్ని చూపించేవాడు. అది వికత్తన అంటే తన గురించి తను బాగా బోస్ట్ చేసుకునేవాడు. ఇవన్నీ ఉండేవాడిని ధీరోద్ధతుడు అన్నారు. ఇది రావణాసురుడు ఒక ఉదాహరణ చెప్పారు. అలాగే మహావీర చరిత్రలో పరశురాముడు కూడా ఈ టైప్ ఆఫ్ నాయకుల్లో కేటగరైజ్ చేశారు. ఈ 4 మెయిన్ కేటగరైజేషన్ ఆఫ్ నాయకులు. ఈ 4 రకాలుగాను నాయకులు రూపకాల్లో ఉండొచ్చును. ఈ నాయకుల్ని మరొక విధంగా అంటే ముందు మెయిన్ స్టోరీ ప్రకారం ఎలా ఉండాలో పైన చూసాం, 4 రకాలు మనం చూసాము. ఇక్కడ ఏం చూస్తున్నాం మనం, శృంగార భావాల పరంగా నాయకుల్ని మరొకసారి 4 విధాలుగా మరొక విధంగా కూడా ఇక్కడ వాళ్ళని విభజించారు. ఈ 4 రకాలు చూస్తాము. తర్వాత నాయిక నాయకుల సంబంధాల్ని బట్టి నాయికలని 8 విధాలుగా, 8 విధాలుగా చూశారు. అది కూడా ఒకసారి బ్రీఫ్ గా చూసేద్దాము. శృంగార నాయక భేదాల్లో దక్షిణ నాయకుడు అని అంటారు. దక్షిణో అస్యాం సహృదయ అంటే తెలివైన వాడు, సహృదయుడు అంటే అన్ని అర్థం చేసుకునేవాడు, జ్ఞానం ఉన్నవాడు, మంచివాడు దక్షిణ నాయకుడు. ఇందులో మాళవికాగ్నిమిత్రంలో అగ్నిమిత్రుడిని ఉదాహరణగా చూపించారు. ఎందుకని అంటే ఇక్కడ అతనికి ఏదో సరే కథాగమనంలో ఆ మాళవిక నుంచి అంటే నాయిక అయిన మాళవిక నుంచి మరొక నాయికని ప్రేమించే విధంగా అతన్ని ప్రోత్సహించినప్పుడు అతని విదూషకుడు ఈయన తప్పు అలా చేయకూడదు, జ్యేష్ఠ నాయకి అని చెప్తాడు. అర్థంగా మంచివాడు అని చెప్పడం అనమాట. అంటే ఇందులో ఏమిటంటే రాజులకి చాలా మంది నాయకులు ఉంటారు, చాలా మంది భార్యలు ఉంటారు కనుక సాధారణంగా తర్వాత వచ్చే భార్యలు ఎక్కువ ముద్దుగా ఉంటారు. ఎందుకంటే చిన్నవాళ్ళు ఉంటారు, అందమైన వాళ్ళు ఉంటారు, తర్వాత చేసుకున్న వాళ్ళు కొత్త వాళ్ళు కనుక వాళ్ళ మీద మక్కువ ఎక్కువ ఉన్నప్పటికీ జ్యేష్ఠ నాయకుని మాత్రం వాళ్ళు ఏ విధంగానూ కూడా అవమానించేలాగా, నిర్లక్ష్యపరిచేలాగా ఉండకుండా, ఉదాసీనత ప్రదర్శించకుండా చాలా కేరింగ్ గా ఉంటారు అన్నమాట. ఇటువంటి వాళ్ళని దక్షిణ నాయకుడు అని అంటారు. క్లవర్ హీరో. తర్వాత శఠ నాయకుడు, డిసీట్ఫుల్ ఫెలో. వీడెటువంటి వాడు అంటే జ్యేష్ఠ నాయకుని ఉత్తిని మోసం చేస్తూ ఉంటాడు. అక్కడ ఏదో మంచి మంచి మాటలు చెబుతూ అంటే గుత్తినే మేగుతూ అంటేనే మంచి మంచి మాటలతో ఆవిడ్ని మభ్యపెట్టి వెనక పక్కనే వేరే స్త్రీలతోటి ప్రణయాన్ని సాగించేవాడు. అమరక శతకంలో నాయకుడు ఉదాహరణ. తర్వాత దృష్ట నాయకుడు. ఇక్కడ కూడా ఏంటంటే వ్యక్తాంగ వైఖరితో దృష్టో అంటే ఈ శఠ నాయకుడు కంటే వీడు ఇంకా పై డిగ్రీ అనమాట. వీడికి సిగ్గు లేనివాడు అని అర్థం. దృష్ట అంటే సిగ్గు లేనివాడు, షేమ్లెస్ ఫెలో. వీడు ఎటువంటి వాడు అంటే వీడు కనీసం మోసపుచ్చి మంచి మాటలు చెబుతూ పక్కనే చెడు పనులు చేసేవాడు. వీడు అలా కాదు. వీడు ఏం చేస్తాడంటే మొదటి భార్యని ఎంతసేపు వేధించడమే వీడి పని. వీడు ఏం చేస్తాడు, వేరే భార్యలతో శృంగారం జరిపి ఆ శృంగారం జరిపాను అన్న గుర్తులు కనపడే విధంగా పెద్ద భార్య ముందునే ప్రవర్తిస్తూ ఉంటాడు వీడు. ఇటువంటి వాడిని దృష్ట నాయకుడు అని అంటాం. ఇంకొక ఆయన్ని అనుకూల నాయకుడు అని అంటాం. అనుకూలస్త్వేక నాయక అంటే అనుకూలంగా ఉండే నాయకుడు, నాయికకి అత్యంత అనుకూలంగా ఉండేవాడు. చెప్పాలంటే మనం మామూలుగా అనే మాట ఏకపత్ని యువతుడు అనుకోండి, అది అలా ఉండేది. దీనికి శ్రీరాముడే మనకు బాగా తెలిసినటువంటి ఉదాహరణ. తర్వాత నాయకులు అంటే హీరోయిన్ పోర్షన్స్, మెయిన్ హీరోయిన్ పోర్షన్స్ ని ముఖ్యంగా 3 విధాలుగా ఎలా ఉంటారు హీరోయిన్స్ అంటే 3 పాత్రలుగా ఉంటారు. ఒకటి స్వ అంటారు, స్వనాయిక, అన్యనాయిక, సాధారణ నాయిక అని 3 రకాలుగా చెప్పారు ముందు విభజన. స్వనాయిక అంటే ఇందులో ఉన్నటువంటి నాయిక ఒక వైఫ్ అంటే ఒక భార్య అయి ఉంటుంది, నాయకుడికి భార్య అయి ఉంటుంది అనమాట. లేదు ఎవరైనా ఒకరికి భార్య అయి ఉంటుంది, ఆమె నాయిక అయి ఉంటుంది. ఇంకొకటి అన్య అంటే వేరే వారి భార్య, నాయకుడు వేరు, నాయిక వేరే వాళ్ళ భార్య ఉంటుంది. ఇంకొకటి ఈ మ్యారీ కానటువంటి కామన్ ఉమన్, ఒక సాధారణ వనిత ఉంటుంది. అది ఈ 3 రకాలుగా నాయకులు ఉండొచ్చు. ఇంకా నాయకుల సంబంధాన్ని బట్టి
నాయికల్ని అష్టవిధ నాయకులు అంటాం. ఇది మనం ప్రతి చోట గమనిస్తూనే ఉంటాం. మీరు చాలా పేర్లు ఇందులో వినుంటారు మీరు. ముఖ్యంగా అభిసారిక అనే పేరు చాలా మంది వినుంటాం మనం కథల్లో. అంచేతే అష్టవిధ నాయకులని అంటే ఇది ముఖ్యంగా దేన్ని బట్టి ఈ విభజన వస్తుంది అంటే నాయకుడు నాయకుల మధ్యన సంబంధం ఏ విధంగా ఉంది అనే దాన్ని బట్టి ఇది చేశారు. ఇందులో మొదటిది 8 మొదటిది స్వాధీన పతిక ఆసన్నాయత్త రమణ దృష్ట స్వాధీన భర్తృక. అంటే ఏమిటి ఇక్కడ ఆసన్నాయత్త రమణ అంటే ఎంతసేపు కూడా భర్తకి సమీపంలో ఉంటూ భర్తనే ఆ పూర్తిగా తన తన కంట్రోల్ అంటే మంచిగా ప్రసన్నుణ్ణి చేసుకుని తన తన అదుపులో ఉంచుకుంటూ హాయిగా ఉండేటటువంటి నాయకుని స్వాధీన పతిక అంటే పతిని స్వాధీనం చేసుకుని సంతోషంగా ఉండే నాయిక. పతి అంటే భర్త కనుక స్వాధీన భర్తృక అని కూడా అనొచ్చును. రెండవది వాసక సజ్జ ప్రియుడు వస్తున్నాడు అని. ఇక్కడంతా కూడా ప్రియుడు బయటకు వెళ్ళాడు పని మీద. ఆయన వస్తున్నాడు అని తెలిసి ఈ అమ్మాయి చాలా సంతోషంగా ఆ ఇంటినంతటిని చక్కగా అలంకరించుకుని తను కూడా శుభ్రంగా అలంకరణ చేసుకుని ఎదురు చూస్తూ ఉంటుంది. అలా చూసే అమ్మాయిని వాసక సజ్జ నాయకిని వాసక సజ్జ అంటాం. విరహోత్కంఠిత విరహోత్కంఠిత అంటే ఇక్కడ ఏమిటంటే ప్రియుడు వస్తాను అన్న టైంకు రాకుండా కొంచెం ఆలస్యం చేసి వచ్చినందువల్ల అతని కోసం ఎదురు చూస్తున్న కొంచెం ఉత్కంఠిత అంటే ఎక్సైటింగ్ అయ్యో ఇంకా రాలేదు ఈయన ఇంకా రాలేదు ఈయన అన్న విధంగా వస్తానన్నాడు ఇంకా రాలేదు ఏమైందో అంటే ఒక ఉత్కంఠతోటి విరహంతో ఎదురు చూసే నాయకుని విరహోత్కంఠిత అన్నారు. తర్వాత ఖండిత ఇక్కడ ఏమిటి నాయకుడు వస్తానన్న సమయం లేటుగా వచ్చాడు అతను వేరే అమ్మాయితోటి సంభోగించి వచ్చాడు అన్న విషయం ఈ నాయక గమనించి చాలా కోపం వచ్చి నాయకుడిని దూషించేటటువంటి పాత్ర ఇది. ఇటువంటి దాన్ని ఖండిత అని అన్నారు. ఖండించడం భర్తని ఖండించేది అంటే ఫర్ ది సిన్ హీ కమిటెడ్ అనే ఇదేం కాదు. కలహాంతరిత నాయకుడు అపరాధం చేశాడు కానీ నాయకుడు భరించలేకపోయింది. అపరాధం చేయడం అంటే వేరే అమ్మాయితో తిరిగాడు అది నాయక భరించలేకపోయింది. అతన్ని పిచ్చి కోపంతో ముందు తిరస్కరించి అంటే బాగా అతన్ని దూషణలాడి తర్వాత కొంతసేపు పోయిన తర్వాత కన్సైల్ అయ్యి కొంచెం పశ్చాత్తాపం పోన్లేదు అందరికీ ఉన్నదే కదా మనం ఎక్కువగా దూషించామేమో పాపం ఆయన్ని అనుకుని కొంచెం పశ్చాత్తాపం చెంది మళ్ళీ భర్త దగ్గరికి వచ్చేటట్టు అమ్మాయిని కలహాంతరిత. తర్వాత విప్రలబ్ధ అంటే ప్రియుడు వస్తానన్న సమయానికి రాలేదు. రానందువల్ల అమ్మాయి చాలా బాధపడుతూ ఉంటుంది. ఆ అమ్మాయిని విప్రలబ్ధ అన్నారు. తర్వాత ఆ సరే ఇవన్నీ చదవడం అనవసరం అండి. ప్రోషిత ప్రియ ప్రోషిత ప్రియ అని అంటే దూరదేశాంతస్థే తు కార్యత ప్రోషిత ప్రియ అంటే దూరదేశానికి భర్త వెళ్ళాడు వేరే పని మీద బయటకు పోయాడు. ఆయన పోయినప్పుడు ఈమె ఒంటరిగా ఉండిపోయింది కదా అలా ఒంటరిగా ఉండిపోయి వరహాన్ని అనుభవించేటటువంటి నాయికని ప్రోషిత ప్రియ అన్నారు. అభిసారిక కామార్త అంటే బాగా కామార్తురాలు అంటే కామపీడితురాలుగా ఉండడము లేదు. అభిసరేత్ కాంతం అంటే ఆ ఆ నాయకుడి దగ్గరికి వెళ్ళిపోతుంది ఇంకా ఆగలేక. అభిసారికులు బయలుదేరి వెళ్తారంటాం కదా అభిసారికులు అంటే విరహాన్ని తట్టుకోలేక కామం ప్రకోపించగా నాయకుడి దగ్గరికి స్వయంగా తానే బయలుదేరి వెళ్లే నాయకుల్ని అభిసారికులు అని అంటారు. లేదంటే అథారిటీ ఉంటే నాయకుడిని తన దగ్గరికి సమన్ చేసుకుని పిలిపించుకుంటారు వీళ్ళు నువ్వు రా ముందు ఇక్కడికి అని. ఇలాంటి నాయకుల్ని అభిసారిక అని అన్నారు. సో ఇంతవరకు నాయికా నాయకుల భేదాలు చెప్పారు. తర్వాత 2 నిమిషాలు వృత్తులు అనేవి ఒకటి ఉంటాయండి. ఈ వృత్తులు అనేవంటే ఏమిటంటే నాయకుడు తన రోల్ ఏదైతే ఉంటుందో రూపకంలో ఆ పాత్రకి ఉండాల్సినటువంటి ప్రవృత్తిలో అతను ఏ విధంగా బిహేవ్ చేయాలి అనే దాన్ని సూచించడాన్ని వృత్తులు అని అంటాం మనం. ఈ వృత్తుల్ని 4 రకాలుగా చెప్పారు. కైసికి సాత్వతి ఆరభటి భారతి అని 4 వృత్తులుగా చెప్పారు. ఇవేమిటంటే ఒక రకంగా అతని నాయకుడి ప్రవృత్తిని తెలియజేస్తూ మనకి ప్రారంభంలో చేసేటటువంటి ఒక ఇంట్రడక్షన్ లాగా అన్నమాట. ఇవి కైసికి సాత్వతి ఆరభటి భారతి అని ఈ వృత్తులు చెప్పారు వీళ్ళు. ఈ వృత్తుల పేర్లు మాత్రం తెలుసుకోండి ఇంక మిగతాది అక్కర్లేదు. ఎందుకంటే మనకి భారతీయ వృత్తిలో గానం చేస్తుండగా అని మనం నాటకాల్లో చదువుతున్నప్పుడు రూపకాల్లో చదువుతున్నప్పుడు వస్తుంది. అప్పుడు ఈ భారతీయ వృత్తి ఏమిటి అనే అనుమానం రాకుండా ఉండేటందుకు మాత్రమే ఇది. ఇక్కడ ఇందులో కైసికీ వృత్తి అంటే గే స్టైల్. ఇక్కడ ఏం చేస్తారంటే
ఇది ఈ వృత్తి చెప్పేటప్పుడు అంటే ముందల్లో ఒక్కొక్కసారి డ్రామా ముందల్లో ఆ ఒక నాంది అని అంటాం కదా, అటువంటి వాటిల్లో కూడా వీటిని ప్రదర్శిస్తారు. అందులో ఒక పాత్ర, ఒక పురుష పాత్ర, ఒక స్త్రీ పాత్ర వస్తాయి. వాళ్ళిద్దరూ కలిసి చక్కగా శ్రావ్యంగా గానం చేయడం, ఆ తర్వాత ఆ జరగబోయే రూపకాన్ని గురించి చెప్పడం, అందులో పాత్రల గురించి, ఆ పాత్రధారుల గురించి, రచయిత గురించి ఇట్లాంటివన్నీ చెబుతూ ఉండేటప్పుడు ఈ వృత్తుల్ని అనుసరిస్తారు అన్నమాట. ఇందులో కైసికి వృత్తిలో చాలా ఆహ్లాదంగా ఉంటుంది ఇది. ఇది యూస్డ్ ఇన్ ఇరాటిక్ సెంటిమెంట్ అంటే మనం పండించదలుచుకున్నటువంటి రసం ఏదైతే ఉందో అది చాలా ఇరాటిక్ తీవ్రమైనటువంటిది అయినప్పుడు ఇక్కడ ఈ ఈ వృత్తిని ప్రయోగం చేస్తారు. ఇందులో గీతం, నృత్యం, విలాసం మొదలైన శృంగార చేష్టలతోటి చాలా కోమలంగా ఉంటుంది. దీనికి 4 అంగాలు ఉన్నాయి. నర్మం, నర్మస్పింజం, నర్మస్ఫోటం మరియు నర్మగర్భం. అంటే ఇది చెప్పేటప్పుడు ఇందులో ఏ ఏ అంశాల ద్వారా మనం ఇది ప్రదర్శించేస్తారు అనేది చెప్పేవే అంగాలు అని చెప్పుకున్నాం. ఈ 4 అంగాలు మనం రాసాం. ఇది అవసరం లేదు. రెండోది సాత్వతి వృత్తి. ఇది గ్రాండియోస్ స్టైల్. అంటే ఇదేమిటి? హీరోయిక్ సెంటిమెంట్. అంటే నాయకుడికి సంబంధించిన రసాన్ని గురించి చెప్పేటప్పుడు ప్రయోగించేటటువంటి వృత్తి ఇది. ఇందులో నాయకుడి వ్యవహారం శోకహీనంగా ఉండి అతడిలో శౌర్యం, త్యాగం, దయ, సుకుమారత్వం, హర్షం వంటి భావాలు ఉండే స్థితిని సాత్వతి వృత్తి అంటారు. దీనికి కూడా 4 అంగాలు ఉన్నాయి. సమలాపకం, ఉత్థాపకం, సాంఘాత్యం, పరివర్తకం అని. ఇది మీకు నోట్స్ ఇచ్చాను కనుక ఒకసారి చూస్తే చూడండి, ఇవన్నీ అవసరం లేదు. మూడవది ఆరభటి వృత్తి, హారిఫిక్ స్టైల్. అంటే యూజ్డ్ ఇన్ ఫ్యూరియస్ అండ్ రోడియస్ సెంటిమెంట్స్. అంటే ఇది చాలా భయంకరమైనటువంటి రాగాలు, రసాలు మనం పండించేటప్పుడు ప్రదర్శించేటటువంటి వృత్తి ఇది. ఇందులో మాయ, ఇంద్రజాలం, సంగ్రామం, క్రోధం, ఉద్భ్రాంతి ఇలాంటివన్నీ కూడా అంశాలన్నీ కూడా ఇందులో ఉంటాయి. తర్వాత దీనికి కూడా సంక్షిప్తిగా సంపేట, వస్తుత్థాపన, అవపాతనం అని 4 అంగాలు కూడా చెప్పారు. ఇందులో 4 అంశాలు ఎలిమెంట్స్ కూడా చెప్పారు. అంటే ఈ సంక్షిప్తిగా సంపేట అంటే అవి వేరు వేరు సీన్స్ ఎట్లా క్రియేట్ చేయొచ్చు అనే దానికి సూచించేటువంటి పద్ధతులు. తర్వాత 4వది భారతీయ వృత్తి, ఇలోక్వెంట్ స్టైల్. అంటే మోస్ట్లీ ఫాలోడ్. సాధారణంగా అన్ని రూపకాల్లోనూ ఈ వృత్తినే ఫాలో అవుతారు. హాయిగా ఉంటుంది. ఈ వృత్తిలో ముఖ్యంగా వీళ్ళు ఏం చేస్తారంటే ఆ రూపకం జరుగుతూ ఉండేటటువంటి ఆ ఇవి అంటాం కదా మనం ఋతువులు, ఆ ఋతువుని వర్ణిస్తూ చక్కగా గానం చేస్తారు. చాలా ఆహ్లాదకరంగా, అందంగా, న్యాచురల్ గా ఉండేటటువంటి వృత్తి అన్నమాట ఇది భారతీయ వృత్తి అనేది. ఇందులో ఏంటంటే పురుష విశేష ప్రయోగంతో సంస్కృత భాషను ఆశ్రయించి వాచికాభినయం ప్రధానంగా గల నటాశ్రితమైన వ్యాపారం భారతీయ వృత్తి. దీనికి మళ్ళీ కూడా 4 విధాలుగా చెప్పారు. ప్రరోచనం, వీధి, ప్రహసనం, ఆముఖం అని 4 విధాలుగా చెప్పారు. ఇందులో ప్రరోచనము అనేటటువంటిది ఒకటి మామూలుగా దీనికి అంగంగా మనం ఇందులో ఒక విధానంగా అంటే భారతీయ వృత్తిలో విధానంగా ప్రరోచనాన్ని మనం చెప్పుకోవచ్చు. ప్రరోచనము అని అంటే ఇది ముఖ్యంగా అన్నింటిలో వస్తుంది. దీన్ని చూద్దాం ఒకసారి కొన్ని. ఇందులో ప్రరోచనము అంటే ఏమిటంటే ఇప్పుడు నేను చెప్పినట్లు ముందుగా వచ్చినటువంటి పాత్ర ఒక పురుష పాత్ర, ఒక స్త్రీ పాత్ర వస్తాయి. వచ్చి వాళ్ళు జరగబోయేటటువంటి వాళ్ళు ప్రదర్శించబోయేటువంటి రూపకం మీద ప్రేక్షకులకి అభిరుచి పెరిగేలాగా వాళ్ళ మాటలతోటి వాచికాభినయం అంటారు దాన్ని. వాళ్ళ మాటలతోటి ఎంతో ఉత్సుకత కలిగించేలాగా ప్రేక్షకులను అందరినీ కూడా జరగబోయే ప్రదర్శన వైపు ఉన్ముఖీకరణం చేస్తారు. అంటే ఇంట్రెస్ట్ ని ప్రవోక్ చేస్తారు. ఇది ఈ రకంగా దీన్ని ప్రరోచనము అని అన్నారు. దీనికి రత్నావళి నాటకంలో దీన్ని మొదట్లో దీన్ని ప్రయోగం చేశారు అని ఉదాహరణ చూపించారు. తర్వాత చూపించిన వాటిలో రెండిటిల్లో ఇక్కడ చూడండి, ప్రరోచనము, వీధి, ప్రహసనం, ఆముఖం అని చెప్పాం. ఈ వీధి, ప్రహసనం అనేవి కూడా ఇవి ముఖ్యంగా హాస్యయుక్తాలు. ఇవి హాస్యానికి హాస్య ప్రదర్శనగా ఉండేటటువంటి అంశాలన్నమాట ఈ 2 వీధి, ప్రహసనం. ఈ హాస్యంగా ఉండేవి కానీ వీటిని దశ రూపకాలను మనం చెప్పుకోబోతున్నాం కదా. ఆ 10 రూపక భేదాల్లో ఈ రెండిటిని 2 వేరు భేదాలుగా చెప్పారు కనుక ఇక్కడ మనం దీన్ని ఈ భారతీయ వృత్తికి అంగాలుగా కాకుండా రూపక భేదాలుగా అక్కడ చదువుదాం. అంచేత ఇప్పుడు వీటి గురించి మనం ఏం మాట్లాడుకోవట్లేదు. తర్వాత ఆముఖం లేక ప్రస్తావన. ఇక్కడ సూత్రధారుడు చెప్పాను. ఒక డ్రామాని మొదలుపెట్టే ముందు ఒక సూత్రధారుడు వస్తాడు. ఆయన భారతీయ వృత్తిని ఆశ్రయించి
మారిషుడు, ఆయన పారిపార్శ్వకుడు, ఇవన్నీ ఒక స్టాండర్డ్ సెట్ ఆఫ్ డెసిగ్నేషన్స్ ఉండేవి పాత్రలకి. అవి అనమాట ఇది. లేక విదూషకులు ఎవరో ఒకరితో ప్రస్తుత నాటక వృత్తాంతాన్ని గురించి చిత్రోక్తులతో, అంటే రకరకాలైన వర్ణనలతోటి సూచించడమే ఆముఖము లేక ప్రస్తావన అన్నారు. ఇక్కడ ఇందాక మనం రూపక భేదాల్లో వీధి అనేది ఒకటి చెప్పుకున్నాం కదా, ఆ వీధికి ఉన్న అంగాలు 13 అంగాలు ఉన్నాయి. ఆ 13 అంగాలే దీనికి కూడా అంగాలుగా ఉన్నాయి. ఈ రకంగా ఈ ఒత్తులు. దీంతో మనకి ఈ పార్ట్ అయిపోయిందండి. ఇక్కడికి మనం పూర్తి చేసుకున్నాము. ఇక తర్వాత మనం దశరూపకాల్లోకి ప్రవేశం చేద్దాము. మాట్లాడి చెప్తాను. సరేనా అండి? థ్యాంక్ యూ అండి. చేసేద్దామండి. రైట్ అండి. నమస్తే అండి. థ్యాంక్ యూ. బాయ్. ఉంటానండి. క్లోజ్ చేస్తాం. Thank you for watching. Please leave a like if you feel it is helpful. Please press the bell icon for updates on my uploads. Meet you in the next lecture. Thank you.